దైవజనమా, నా చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, మందిరానికి వచ్చినప్పుడు హాయ్ బాయ్ లాగా ఉండొద్దు. ఏదో వచ్చాం అయిపోయింది, మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాం అన్నట్లు ఉండొద్దు. మీరైనా మీ పిల్లలైనా దేవుని మందిరపు పనిలో ఏదో ఒక పనిలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. పాడే గ్రూపులో ఉంటారా? పాడండి. వాయిద్యాలు వాయించే గ్రూప్లో ఉంటారా? వాయించండి. లైవ్ ఇచ్చే పరిచర్యలో ఉంటారా? ఉండండి. ఫోన్ కాల్ అటెండ్ చేసే పరిచర్యలో ఉంటారా? ఉండండి. టైప్ చేసే పరిచర్యలో ఉంటారా? ఉండండి. ప్రార్థించే గుంపులో ఉంటారా? ఉండండి. చివరికి ఈ పనిలో ఏ పని నీకు రాదు, ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు వారానికి ఒకసారి వచ్చి మందిరపు బాత్రూములు కడుగుతూ, మందిరాన్ని తుడుస్తూ, ఏదో ఒక పనిలో మనం పాలి భాగస్థులం కావాలి. పరిచర్యలో నలిగితే ఆత్మదీపం వెలగటం ప్రారంభిస్తుంది.